వెల్కమ్ టు టీ10. మంచి ఉద్యోగ అవకాశాలు, కెరీర్ లో విజయాలు, హోదాలు, అన్నిటికంటే ముఖ్యంగా అధిక వేతనాల కోసం యువత నగరాల బాట పట్టడం సహజమే. దీనిని ఒక అవకాశంగా తీసుకుంటున్న యజమాన్యాలు వారి శ్రమను దోచుకుంటున్నాయి. భారతీయ చట్టాల ప్రకారం వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అయితే పలు కంపెనీలు ఈ నిబంధనను ఏమాత్రం పట్టించుకోవు. యువ ఉద్యోగులతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి. ఓవర్ టైం దాదాపుగా నిత్యకృత్యం అయిపోయింది. కొందరైతే చాలని వేతనాలు ఇస్తూ కూడా ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్నది మన దేశంలోని. వారిలో నిపుణులతో పాటు నైపుణ్యం లేని వారికి కూడా కుదవలేదు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12న ఆదివారం దేశవ్యాప్తంగా యువజనోత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. ఏ దేశానికైనా యువతే ప్రధాన శక్తి. దేశాన్ని ముందుకు నడిపించేది వారే. అలాంటి యువత ప్రాధాన్యతను గుర్తించాలంటే వారికి చట్టాలు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో కార్మిక చట్టాలు ఉద్యోగులకు పని గంటలను నిర్దేశించాయి. నిపుణులైనా కాకపోయినా అవే పని గంటలు వర్తిస్తాయి. 1948వ సంవత్సరపు ఫ్యాక్టరీల చట్టం ప్రకారం రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలకు మించి పని చేయకూడదు. దేశంలో ఇవేమీ అమలు కావడం లేదు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ప్రకారం 50.5% మంది వారానికి సగటున 49 గంటలు పనిచేస్తున్నారు. భారతీయ ఉద్యోగుల్లో 88% మందిని పని గంటలు ముగిసిన తర్వాత కూడా యజమాన్యాలు సంప్రదిస్తూనే ఉన్నాయని ఇమ్డెడ్ అనే అంతర్జాతీయ జాబ్ మ్యాచింగ్ ఐరింగ్ వేదిక నిర్వహించిన సర్వే తెలిపింది. సిక్కు సెలవులు పెట్టిన ప్రభుత్వ సెలవు దినాలు అయినా సరే 85% మంది ఉద్యోగులతో యజమాన్యాలు సంభాషిస్తూనే ఉన్నాయని ఆ సర్వే తెలిపింది. ఇండెడ్ తరపున గత జూలై సెప్టెంబర్ మధ్య సెన్సెన్స్ వైడ్ అనే సంస్థ జరిపిన సర్వే చెబుతున్న దానిని బట్టి 79% మంది ఉద్యోగులు విధులు ముగిసిన తర్వాత పనికి సంబంధించిన యజమాన్యాల నుండి వచ్చే సందేశాలకు స్పందించడం లేదు. దీంతో వారు పదోన్నతులు కోల్పోతున్నారు. పేరు కూడా దెబ్బతింటుంది. ప్రాజెక్టుల నిర్వహణలో ఆలస్యం జరుగుతుంది. పని ప్రదేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు అధిక సమయాన్ని గడపాల్సి వస్తుంది. అయినప్పటికీ వారికి అదనంగా కొద్ది మొత్తం అందించి చేతులు దులుపుకుంటున్నారు. కొందరికైతే అది ఉండదు. పనిలో ఎక్కువ సమయం గడపడం వల్ల అనేక దేశాల్లో అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ఆ దేశాల్లో భారత్ కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం చెబుతుంది. రోజుకు 10 నుంచి 11 గంటలు పని చేయించుకుంటున్న కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు మాత్రం సరిహైన పరిహారం అందించడం లేదని, ఈ సమస్య నెలకొన్న దేశాలలో భారత్ కూడా ఉందని ILO తెలిపింది. అనేక దేశాలు వారానికి 4 రోజులు పని విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుంటే మన దేశంలో కొందరు పారిశ్రామిక అధిపతులు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడడం, పని గంటలు పెంచాలని ఉచిత సలహాలు ఇవ్వడం, దానిపై దేశవ్యాప్త చర్చకు తెరలేపడం జరుగుతుంది. గత వారం LNT చైర్మన్ SN సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలతో ఆ చర్చ మరింత ముందుకు సాగుతుంది. భారతీయులు వారానికి 90 గంటలు పనిచేయాలన్నది ఆయన సలహా. అలాంటి పని సంస్కృతి విజయానికి సోపానం అవుతుందని సుబ్రహ్మణ్యం సెలవిచ్చారు. పరిశ్రమలు, కంపెనీల అధిపతులు ఇలా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో ఉద్బోధించారు. ప్రపంచంలో అత్యుత్తమ యజమానులు ఎవరన్న దానిపై 2023లో ఫోర్బ్స్ సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. పేరొందిన 15 టెక్ కంపెనీలలో ఏ ఒక్కటి కూడా తన ఉద్యోగులకు వారానికి 70 పని గంటలు నిబంధన విధించలేదు. అయినప్పటికీ నారాయణమూర్తి ఆ సలహా ఇచ్చారు. ఉద్యోగులు మానసిక ఆరోగ్యంతో సుఖవంతమైన జీవితం గడపాలంటే అధిక పని గంటల నిబంధన ఉండరాదని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. లేబర్ కోడ్లు ఏం చెబుతున్నాయి? దేశంలోని కార్మిక చట్టాలు వారానికి తగిన రక్షణ కల్పించేందుకు, యజమాన్యాలు వారి పట్ల సరిగ్గా వ్యవహరించేందుకు ఉద్దేశించబడ్డాయి. కానీ పలు యజమాన్యాలు వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని చట్టాలు చెబుతున్న వాటి అమలుకు మధ్య దూరం పెరుగుతుంది. ఫలితంగా లక్షలాది మంది కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. తక్కువ వేతనాలతో బతుకుబడిని లాగిస్తున్నారు. పని, జీవితం మధ్య సమతూకం దెబ్బతింటుంది. కాలం చెల్లిన నిబంధనలు, బలహీనంగా ఉన్న వాటి అమలు, పెరుగుతున్న బడా పారిశ్రామికవేత్తల ప్రాబల్యం వెరసి కార్మికుల హక్కులు క్లిష్టంగా మారి పార్లమెంట్ ఆమోదించిన 4 లేబర్ కోడ్లు ఏమి చెబుతున్నాయంటే రోజుకు గరిష్టంగా 12 గంటలు పని ఉండాలి. రోజువారీ పని గంటలు పెంచి వారానికి 4 రోజులు మాత్రమే పని చేయాలి. వారానికి 48 గంటలు మాత్రమే ఉండాలి. అయితే ఈ కోడ్లు ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. సరళీకరణ విధానాల కారణంగా అనేక బహుళజాతి సంస్థలు, విదేశీ కంపెనీలు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే అవి అత్యంత సంపన్న దేశాలు అమలు చేస్తున్న విధానాలను పాటించడం లేదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.